నాకు నా కొడుకు ఏమని పెడితే 6 సంవత్సరాల సంది నన్ను తొలగించారు. తీసేసే జీవం లేదు నాకు. కానీ కావలసుకొని దొరలు, దాతలు, తహసీల్దార్, కలెక్టర్ నన్ను తొలగించుడు. 6 ఏళ్ళు సంచితం లేదు నాకు. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ దరఖాస్తు చూసుకొని నాకు సార్వజనిక కోరుతున్నాను. నేను రాష్ట్ర ఇవాళ మాజీ ప్రెసిడెంట్ అంతే సంగయ్య నా పేరు. నాది యాసారం మండలం. నేను ఎన్నిసార్లు ఆర్టీఓ కలెక్టర్కి ఇచ్చినా ఏం ఫలితం లేకపోయింది. మినిస్టర్ చెప్పినా ఫలితం లేకపోయింది. కావున దయచేసి నాకెంటైనా నన్ను వెంటనే పొద్దున వచ్చామండి. మేము పొద్దున వచ్చినాం, లోపల పోయాము, కలిసాము, ఇచ్చాము. మాకు తగిన న్యాయం జరుగుతుందని లోపల అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకున్నారు. మా డీటెయిల్స్ నా పూర్తి వివరాలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాల్ నంబర్ ఇచ్చాము, ఫోన్ నంబరు చేస్తామన్నారు. అంటే మేము సీఎం రిలీఫ్ ఫండ్ గురించి వచ్చినాము. అక్కడికి వెళ్తే బిల్లు బాగా అయింది తీసుకోమంటే ఇక్కడ ఇప్పుడు ప్రజా దర్బార్ ఉందని ఇక్కడికి వచ్చినాము. సారీ లోపల రెస్పాన్స్ ఎట్లుంది? అంటే మీకు మీది ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నమ్మకం ఉందా? అవుతుందని నమ్మకం ఉందండి. ఆ నమ్మకం నుంచే మేము రాజన్న సిరిసిల్ల నుండి వచ్చాము. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ నియోజకవర్గం నుండి. అంటే మరి అక్కడ కేటీఆర్ ఉన్నారు కదా, మరి ఏం చేయట్లేదా? అపాయింట్మెంట్ ఇవ్వలేదు మాకు ఇప్పటివరకు. అంటే మీ సిరిసిల్ల నుంచి 2 నెలల నుంచి ఎలక్షన్ ఉందని కొంచెం దాన్ని డిలే చేశారు. ఈ లోపే ప్రభుత్వం మారిపోయింది. ముఖ్యమంత్రి గారికి అంటే సిరిసిల్లాకు చేశాడండి, అభివృద్ధి చేశాడు. చేయలేడు మాకేం చేయలేడు. మా పరిస్థితి మంచిగా లేదు అంతే. మాకు కూడా మా కౌన్సిలర్ అపాయింట్మెంట్ ఇవ్వమంటే అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పారు. బాకీలు కొంచెం అందరూ కూడా చాలా మటుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూడా ప్రజలు అడిగేది ఏమీ లేదు, విద్య, వైద్యం, ఉపాధి ఒకటే, ఆ 3 మాత్రమే అడుగుతున్నారు. చాలా మంది కూడా మాకు పిల్లలకు చదివించుకోనికి మాకు ఆ స్తోమత లేదని కొంతమంది వచ్చారు. కొంతమంది మా ఆరోగ్యాలు బాగాలేవు, మాకు క్యాన్సర్ ఉంది, బ్రెయిన్ ట్యూమర్ ఉంది, హార్ట్ ఆపరేషన్ ఇవన్నీ జరిగినాయి. చాలా మటుకు అప్పుల్లో పడి ఉన్నాం. లక్షల అప్పులు ఉన్నాయి. అది మేము కట్టలేకపోతున్నాము, తినలేక 4 చేతులు కూడా నోట్లో కూడా వెళ్ళట్లేదు. మేము 4 ముద్దలు కూడా తినలేకపోతున్నామని కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరికొంతమందితో మాట్లాడదాం. మీరు లైన్ చూడొచ్చు, ఆల్రెడీ మనము ప్రజాభవన్ దాటి కూడా వచ్చేసాము. ఇంకా లైన్ మాత్రం ఇలాగనే ముందుకి కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. వేలాది మంది తరలి వస్తున్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేమేమిటంటే, నేను పిహెచ్డి చేసిన డాక్టరేట్ని గత ప్రభుత్వాలు 10 ఏళ్లలో. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, బీవీఆర్ చారితో నేను తెలంగాణ బొమ్మ ఫైనల్ డిజైన్ చేసిన వాడిని. బిఎస్ రాములు మాస్క్ తీసేస్తాను. అయితే ఇలాంటి వాళ్ళం కూడా ఆ ప్రభుత్వాల వల్ల ఇబ్బంది పడ్డాం. కనీసం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ద్వారా మాకు మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి గారికి సవినయంగా వినతి చేస్తున్నాను. రెండోది, ఇంకొక వినతి ఏంటంటే, నిలబడ్డ వాళ్ళకు భోజనం, హరే రామ హరే కృష్ణ భోజనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళకి ఆయాసం ఉండదు. అందరూ షుగర్ పేషెంట్లు, రోగగ్రస్తులు ఉన్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా వినతి చేసేది ఏంటంటే, వీళ్ళకి అది ఫెసిలిటీస్ కల్పించాలని మనవి. వారికి నమస్కారం చెప్తూ ఇక్కడ చాలా మాట కూడా ప్రజలు తరలి ఒక్కొక్క మాట, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఆఫీసర్లు, ఈ లైన్లని. దయచేసి ప్రజలు కూడా ఇది ఆలోచించి ఆయనకు సహకరించాలని మనవి చేస్తున్నాం. చాలా మటుకైతే లైన్ మొత్తం జూబ్లీ హిల్స్ వరకు దాటుతుందని కూడా చెప్పొచ్చు. ప్రజలు కూడా చాలా మంది కొంచెము ఎవరైతే ఆరోగ్య